అందరికీ నమస్కారం. మన పూజల్లో, శుభకార్యాల్లో తప్పకుండా ఉండే తమలపాకు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు ఈ తమలపాకుకి అంత ప్రాముఖ్యత ఎందుకు? దాని వెనక దాగియున్న దైవిక రహస్యాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మామూలుగా చూసే తమలపాకు అదొక సాధారణ ఆకు మాత్రమే అనుకుంటాం కదా. కాని దానిలో ఏకంగా దేవతలంతా కొలువై ఉంటారని తెలుసా? అచ్చం స్వర్గానికి దారి చూపే ఒక మ్యాప్ లాంటిదన్మాట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? సరే, ఇంకా ఆ ఆకులోని దైవిక పటాన్ని చూసేద్దామా? అయితే మనమొక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, కొంతమంది దేవతలు ఆకులో ఫలానా చోట అని కాకుండా ఆకు మొత్తం వ్యాపించుంటారట. అవును, ఆకులోని ఒక్కో భాగాన్ని చూసే ముందు అసలు ఆకు మొత్తంలో ఎవరు కొలువై ఉంటారో మొదట తెలుసుకుందాం. ఆ ఇద్దరు దేవతలు మరెవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి ఇంకా సుబ్రహ్మణ్యస్వామి. వీళ్ళిద్దరూ ఆకు అంతటా నిండి ఉంటారన్నమాట. అందుకే తమలపాకుకి అంత పవిత్రత. ఓకే, ఆకు అంతటా ఉండే దేవతల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆకులోని ఒక్కో భాగానికి వెళ్దాం. మన ప్రయాణాన్ని సరిగ్గా ఆకు మధ్యభాగం నుంచి మొదలుపెడదాం. అవును, తమలపాకుకి సరిగ్గా మధ్యలో ఆ నడిబొడ్డున అన్నమాట. ఇక్కడ కొలువై ఉండేది సాక్షాత్తు సరస్వతీదేవి. ఎంత అద్భుతమైన విషయం కదా. చదువుల తల్లి, జ్ఞానానికి, కళలకు అధిదేవతైన అమ్మవారు ఆకుకి హృదయంలాంటి మధ్యభాగంలో ఉండటం చాలా విశేషం. సరే, మధ్యభాగం నుంచి ఇప్పుడు మెల్లగా పైకి వెళ్దామా? ఆకు పైభాగంలో కూడా చాలామంది ముఖ్యమైన దేవతలు కొలువై ఉంటారట. అంటే కాడ ఉంటుంది కదా, అది ఆకుగా మారే ప్రదేశమన్నమాట ఆ పైభాగంలో. ఇక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలుగురు దేవతలు ఉంటారు. వారెవరంటే ఇంద్రుడు, శుక్రుడు, శివుడు ఇంకా కామదేవుడు. వీళ్ళందరూ ఆ పైభాగంలోనే కొలువై ఉంటారు. పైభాగం చూసాం కదా, ఇప్పుడు అక్కడనుంచి ఇంకా పైకి అంటే ఆకు చిట్ట చివరి కొన భాగానికి వెళ్దాం. చాలా సున్నితంగా ఉంటుంది కదా ప్రదేశం. అక్కడెవరుంటారో తెలుసా? సాక్షాత్తు మహాలక్ష్మీదేవి. ఐశ్వర్యానికి, సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆ చివర్లో కొలువై ఉంటుంది. అందుకే పెద్దలు ఎప్పుడూ తమలపాకు కొనని తుంచకూడదు అని చెప్తారు. దాని వెనుకున్న కారణం ఇదేనన్నమాట. సరే, కొనభాగంలో లక్ష్మీదేవి అనే తెలుసుకున్నాం. మరి ఆకుకే అటూ ఇటూ అంటే ఎడమ, కుడివైపులా ఎవరుంటారు? అక్కడ కూడా అమ్మవార్లే కొలువై ఉన్నారట. చూడండి, ఎంత అద్భుతమైన బ్యాలెన్సో! ఆకుకి ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్యదేవి ఉంటే కుడివైపున భూమాత కొలువై ఉంటుంది. అటు శక్తిస్వరూపునిలు, ఇటు ఓర్పుకు ప్రతీక అయిన భూదేవి. ఎంత అద్భుతంగా ఉంది కదూ ఈ అమరిక! ఇక మన ఈ ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. ఇప్పటిదాకా మనం చూసిన వాటన్నింటినీ ఒకచోట చేర్చి ఆ పూర్తి చిత్రాన్ని ఒకసారి చూద్దాం. అయితే పూర్తి సారాంశం చూసే ముందు ఒక్క నిమిషం. ఇంకొక ముఖ్యమైన ప్రదేశం మిగిలిపోయింది. అదేంటంటే, ఆకు, దాని కాడ, మొక్కను అంటుకుని ఉంటుంది కదా, ఆ జంక్షన్ అన్నమాట. ఆకుమూలంలో అంటే కాడకి, కొమ్మకి మధ్యలో జ్యేష్ఠాదేవి నివసిస్తుందట. దీంతో మన దైవిక పటం మొత్తం పూర్తయినట్టే. ఇప్పుడు చూడండి, మన ప్రయాణంలో తెలుసుకున్నదంతా ఇక్కడొక్క చోట ఉంది. ఆకు పైభాగం నుంచి కొన వరకు, మధ్యనుంచి పక్కల వరకు, ప్రతి అణువులోనూ ఏదో ఒక దైవిక శక్తి కొలువయ్యుంది. ఇన్ని దేవతలు కొలువైన ఈ ఆకు ఇంకెంత పవిత్రమైనదో కదా. ఇదంతా విన్నాక ఒక ఆలోచన వస్తుంది కదూ. మనం చాలా మామూలుగా చూసే ఒక ఆకులోనే ఇన్ని దైవిక రహస్యాలు దాగి ఉంటే, మరి ఈ ప్రకృతిలో మనకు తెలియని ఇంకెన్ని అద్భుతాలు, పవిత్రమైన రహస్యాలు దాగి ఉన్నాయో? ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఇంకో కొత్త కోణంలో చూడొచ్చేమో.